సీతాకాంత్ వాళ్ళ ఇంటికి ఒక పెద్దాయన వస్తాడు. అది చూసి రామలక్ష్మి అయితే రండి పెద్దాయన, మిమ్మల్ని పిలిపించింది నేనే అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అతను సీతాకాంత్తో ఆ పేపర్స్ చూపించి ఇలా అంటూ ఉంటారు. ఇవి అప్పుడు మాకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు. అప్పుడు మేము ఇల్లు కట్టుకుందాం అనుకున్నాము, కానీ కట్టుకోవడానికి కుదరలేదు. కానీ మీ ఆఫీస్ నుండి మాకు ఇలా వచ్చింది అని చెప్పి చూపించి అడుగుతూ ఉంటాడు. అది విని సీతాకాంత్ అయితే సందీప్ సందీప్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో సందీప్ అయితే ఏంటన్నయ్య అని చెప్పి అంటే, ఇతని స్థలము అది గవర్నమెంట్దని నీకు ముందే తెలుసు కదా, అయినా సరే ఎందుకు ఇలా చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని సందీప్ అయితే అది కాదన్నయ్య అని చెప్పి అంటాడు. ఏది కాదు, నువ్వు ఇంకొకసారి ఇలా చేసావంటే మర్యాదగా ఉండదు, అయినా నిన్ను క్షమించను నేను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న శ్రీలత అయితే అది కాదు సీత, ఒక్కసారి వాడు చెప్పేది విను అని చెప్పి అంటూ ఉంటుంది శ్రీలత. దాంతో అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే అమ్మ నువ్వు ఈ విషయంలో మధ్యలో జోక్యం చేసుకోకు అని చెప్పి శ్రీలతకు గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సందీప్ అయితే భయపడిపోతూ ఉంటాడు. నేను నిన్ను క్షమించను సందీప్ అని చెప్పి అంటూ ఉంటాడు సీతాకాంత్. అది విని సందీప్ అలాగే శ్రీలత అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సీతాకాంత్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఈ పని చేయడం వల్ల నేను జైలుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.